హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 జనవరి నెల మేషరాశి వారి ఫలితాలు. జనవరి నెలలో మేషరాశి వారికి 5 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఆ కోరికలు ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఒంటరిగా చూడండి. మేషరాశి వారికి ఈ జనవరి నెలలో కలిగే లాభాలు, నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నెలలో మేషరాశి వారు ఎటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ నెల జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు. కుజుడు ఈ నెల ప్రారంభం నుండి 21 తేదీ వరకు కర్కాటకలో ఉండి ఆ తరువాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు కన్యంలో, రాహువు మీనంలో ఉన్నాడు. కుజుడు 4వ తేదీన వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తరువాత ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తరువాత కుజుడు జనవరి 25న మకరంలోనికి వస్తాడు. రవి 14వ తేదీన ధనస్సు నుండి మకరంలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు మరియు శని కుంభంలో ఉంటారు. శుక్రుడు జనవరి 28వ తేదీన మీనంలోనికి ప్రవేశిస్తాడు. అంటే శుక్రుడు ఈ నెల కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుందో, ఏ పనులు చేస్తారో, ఏ పనులు కలిసి రావో వివరంగా తెలుసుకుందాము. మేషరాశి అధిపతి కుజుడు. ఈ రాశికి చెందినవారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటికి కట్టుబడి ఉంటారు. ఈ రాశికి చెందిన హృదయపూర్వకం కలిగి ఇతరులకు ఎక్కువగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వ్యక్తులు వారి స్వభావాలను ఇతరులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు అంటున్నారు. మీరు రహస్యంగా దాచుకునేవారు. ఈ రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వీరికి అప్పగించిన పనులు వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు. మేషరాశి ఈ జనవరి నెలలో గ్రహాల అనుకూలత బాగుంది. అన్ని రంగాలలో వీరికి బాగుంటుంది. మీకు ఉన్న కోరికలు కొన్ని ఈ నెలలో తీరబోతూ ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. ఇతరుల నుండి డబ్బు పొందుతారు. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. మీ ఇల్లు బంధుమిత్రులతో నిండిపోతుంది. డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పిల్లలు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆదాయం పెరుగుతుంది. మీ పిల్లల జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే వారికి జాబ్ దొరుకుతుంది. మీ పిల్లల మంచి అభివృద్ధి బాటలో నడుస్తారు. మీ పేరును నిలబెడతారు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల పేరు మీద కానీ మీ భార్య పేరు మీద కానీ కొన్ని వస్తువులను, ఆస్తులను కొంటూ ఈ నెల మీరు కొత్త వాహనం కొనడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇంటిలో ఉపయోగపడే వస్తువులు కొంటే, ఎలక్ట్రానిక్ సామాన్లు ఏవైనా కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు. గతంలో దాచిన డబ్బు ఈ సంవత్సరంలో ఖర్చు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఉద్యోగాలు చేసే వారికి కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది. అది కూడా మీరు ఈ నెల ప్రారంభం నుండే కరెక్ట్గా పని చేస్తేనే. పని వాయిదా చేస్తే మీకు ఇబ్బందులు తప్పవు. ఎవరైనా సరే పనిని అప్పగించాలి అని అనుకుంటే వెంటనే వారికి అప్పగించండి. పనులు అప్పగించే విషయంలో ఆలస్యం చేస్తే చిక్కుల్లో పడతారు. అనవసరంగా పనులను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల మాటలను విని ఉద్యోగాలు మానుకోకండి. ఈ నెల మీరు చేసే ఉద్యోగం వల్ల మంచి గుర్తింపు సాధిస్తారు. మీతో తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. వీరి ఇండ్లకు వెళ్తారు లేదా మీ తోటి ఉద్యోగులను మీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెల కూడా అనుకూలంగానే ఉంది. వేరే ప్రాంతాలకు వెళ్ళి జాబ్స్ చేద్దాం అనుకునే వారికి వేరే ప్రాంతాలలో ఉన్న ఫ్రెండ్స్ వల్ల కానీ బంధువుల వల్ల కానీ మంచి జాబ్స్ వస్తాయి. వాటికి అప్లై చేస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు అక్కడ గదులు సదుపాయాల గురించి ముందే చూసుకోండి. లేదంటే అక్కడికి వెళ్ళాక ఇబ్బందులు పడతారు. బయట రూమ్స్ దొరకడం కష్టంగా అవుతుంది. కాబట్టి ఇది తెలుసుకొని జాబ్కి అప్లై చేయండి. జాబ్ అప్లై
అయిన తర్వాత ఒప్పుకున్న తర్వాత అక్కడ సదుపాయాలు లేవని మానివేస్తే దీనివల్ల కొందరితో మీరు మాట పడవలసి వస్తుంది. వేరే ప్రాంతాలలో జాబ్ చేయడానికి అనుకూలంగా, వారికి వ్యాపారస్తుల ప్రారంభించడానికి అనుకూలంగానే ఉంది. ఈ నెల అనుకూలంగానే ఉంది, కానీ మీరు చేసుకునే పేపర్స్ పెట్టి మీరు బాగా పడుతుంది. కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు మీ సొంతంగా తీసుకోలేరు. ఇట్లాంటి సమయంలో తల్లిదండ్రులను కానీ మీ సీనియర్స్ని కానీ అడగండి. మీ ఇంటి సహకారాలను వినండి. ఈ నెల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి బాగుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ నెల ఆనందంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో, పాత మిత్రులతో ఎక్కువగా సమయం గడిపే అవకాశం. తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు దూరంగా ఉన్న వర్క్ చేసుకునే వారికి చదువుకునే అవకాశాలు ఈ నెల బాగుండబోతూ ఉంది. కుటుంబ సభ్యులతో పండుగ వాతావరణం చేసుకుంటూ ఉంటారు. అలాగే పాత మిత్రులతో కలిసి బాగా సమయం గడుపుతూ ఉంటారు. దాంపత్య జీవితం గడిపే వారికి ఈ నెల మిశ్రమంగా ఉంది. కొన్ని సమయంలో ఎదురు పడుతూ ఉంటారు. ముఖ్యంగా మేషరాశికి చెందిన మగవారు ఇంటి బాధ్యతలను ఆడవారికి వదిలేసి బయటకి వెళ్ళిపోకండి. వారికి కాస్త సమయం ఇస్తే ఇంటి వాతావరణం అంతా బాగుంటుంది. ప్రయాణాలు చేసేవారు, దూర ప్రయాణాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ వెళ్ళేవారు ఈ నెల మీరు ధైర్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల వివాహం ఫిక్స్ అవుతుంది. అలాగే జాబ్స్ కోసం ట్రై చేసే వారికి కూడా ఈ నెల శుభవార్తలను వింటారు. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ ఉంటే ఈ నెల మీకు జాబ్ కాల్ వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది. మంచి లాభాలు పొందుతారు. సంఘంలో ఉన్నత స్థాయి చేరుకుంటారు. కోరిన కోరికలన్నీ కూడా వస్తువులు, ఆస్తులు కూడబెడతారు. నేర్చుకుంటూ ఉంటారు. మీ కలలు నెరవేర్చుకునే అవకాశాలు కూడా వస్తాయి. కెరియర్ పరంగా ఎదుగుతూ ఉంటారు. మీరు అసలు 12 రాహు ఉండడం వల్ల ఊహించిన ఖర్చు కంటే ఉంటుంది. 11వ ఇంటిలో శని ఉండడం వల్ల వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు కలుగుతాయి. మీ కెరియర్లో విజయం సాధిస్తారు. మీరు విజయాన్ని అందించే ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త కోర్స్, జాబ్స్ అవ్వడానికి అనుకూలంగా వారికి ఈ నెల బాగుంటుంది. 2వ ఇంటిలో గురువు, 10వ ఇంటిలో శని ఉండడం వలన ఈ నెల మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. కుజుడు జనవరి 4న 9వ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. ఈ తర్వాత జనవరి 24న 10వ ఇంటిలోనికి వెళ్తాడు. కుజుడు 10వ ఇంటికి వెళ్ళినప్పటి నుండి మీకు అంతా బాగుంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. గురువు మరియు శని గ్రహాలు అనుకూలంగా సంచారం వల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. కానీ రాహువు 12వ ఇంటిలో ఉండడం వల్ల కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది. మీ కుటుంబంలో కొందరు అహంకారంగా ప్రవర్తిస్తారు. ఇంకా రవి గ్రహం 10వ ఇంటిలో ఉండటం వల్ల అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. కుజుడు, శుక్రుడు ఈ నెల 28వ తేదీ నుండి మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను సృష్టిస్తాడు. శుక్రుడు ఈ నెల 15వ తేదీ వారికి ధనలాభం కలిగిస్తాడు. జనవరి 15 నుండి 31వ తేదీ వరకు ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి. కుజుడు ఈ నెల 21వ తేదీ నుండి మంచి స్థితిలో ఉంటాడు. దీని కారణంగా మీకు ధైర్యంగా, దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ నెల మీకు ఒక రాహుగ్రహం సంచారం అనుకూలంగా లేదు. మిగతా గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాహువు 12వ ఇంటిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నెల మీకు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. సమయానికి తినక, ఇంటి ఆహారాన్ని నిర్లక్ష్యం చేసి ఆరోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. మీరు బయట ఫుడ్ తినకూడదు, తింటూనే అనుకుంటూ తింటారు, లేదా అసలు ఏ ఆహారం తినకుండా ఉంటారు. ఈ నెల మీకు తిండి నిర్లక్ష్యం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఈ నెల మీరు బెట్టింగ్ గేమ్స్కి కూడా కొంచెం దూరంగా ఉండండి. ఈ నెల కొన్ని రోజులు ఆటల్లో మీరు డబ్బును పొందినా పర్వాలేదు, కానీ అదే పనిగా ఆడడం, డబ్బును పెట్టి కోల్పోతూ ఉంటారు. జనవరి 15వ తేదీ వరకు మీకు పెట్టుబడులు పెట్టిన బెట్టింగ్ గేమ్స్ వంటివి ఆడిన లాభాలు కలుగుతాయి.
తేదీ తర్వాత వంటివి పెట్టుబడులు పెడితే ఆటలు కూడా ఆడకండి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇక ఈ నెల మీరు చేసే ప్రయత్నంలో తలపెట్టిన పనులలో విజయం సాధించడానికి శివ ఆరాధన చేయండి. ఈ నెలలో వచ్చే సోమవారాలు శివుడికి ఆరాధించండి. అలాగే సోమవారాలు మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి. అలాగే రాహువు గ్రహానికి పూజలు వంటివి చేయండి. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. రాహుగ్రహం యొక్క చెడు ప్రభావం నుండి తప్పించుకోవడానికి సహలోహాల దానం చేయండి. పంచలోహాల దానం చేయండి. పక్షులకు ఆహారం నీటిని అందించి రాహు గ్రహం నుండి వచ్చే చెడు దోషాలను తొలగించుకోవడానికి ఈ పరిహారాలను పాటించడం వలన ఈ నెల మీకు మంచి జరుగుతుంది. మరి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో ఈ పరిహారాలను చేస్తూ శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెలలో అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 8, 12, 20, 22, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 11, 15, 17, 24, 27. ఇది మేషరాశి వారి జనవరి నెల ఫలితాలు. మరి తెలుసుకున్నారు కదా. ఈ జనవరి నెలలో శివ ఆరాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ అందరికీ ధన్యవాదములు.